వ్యూవర్స్, మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు నమస్కారం అండి. అయితే విషయం ఏంటంటే, రేపు జూలై 6, 2024 రోజున మన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురు నారా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు హైదరాబాదులోని ప్రజాభవన్లో రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం, విభజన హామీల కోసం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ విషయమై రేపు వారి యొక్క ఇరువురు సమావేశం కొరకై ప్రజాభవన్లో అధికారులు వారి కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వీరిద్దరూ కలవడం వాళ్ళ సొంత ప్రయోజనాలు కాదు, మన ప్రజల కోసమే అని చెప్పే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రజల కోసమే వాళ్ళ మీటింగ్ ఏర్పాటు అవుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ, గత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ నాయకత్వంన పనిచేసిన అధికారులు కానీ కొంతమంది ఈ విషయాన్ని తప్పుపడుతురు ఫ్రెండ్స్. దీంట్లో తప్పుపట్టేది ఏముంది? 2014లో రెండు రాష్ట్రాలు విభజించిన సమయంలో కొన్ని ఎవరికి రావాల్సిన వాటా కానీ రెండు రాష్ట్రాలకు ఏ విధంగా సమన్వయం చేయాలనే విషయమై దాన్ని సమన్వయం చేయకుండానే రెండు రాష్ట్రాలను విడదీసిరు. ఈ విషయమై ఎవరికి ఎంత లాభం జరగాలి, ఎవరికి ఏమేమి వాటా రావాలి, ఏ విధంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలి అనే విషయమై వాళ్ళు రేపు కలవడం జరుగుతుంది. అయితే ఇది మంచి శుభ పరిణామమే. అయితే ఇది పక్కన పెట్టేసి మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న హరీష్ రావు గారు మరీ ముఖ్యంగా, అందరూ తప్పుగానే మాట్లాడుతారు, అందులో మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు లేచి పడుతురు ఆయన. ఎందుకంటే వారికి చేత కాదు, కొత్తగా వచ్చిన గవర్నమెంటు పనిచేస్తుంటే వాళ్ళు మంచి పని అయినా సరే వేలెత్తి తప్పుగా చూపించడం జరుగుతుంది జనాలకు. వాళ్ళు 10 సంవత్సరాలు అయితే వాళ్ళు లేవనెత్తిన విషయం ఏంటంటే, ఫస్ట్ ముందుగా ఈ 7 మండలాల, తెలంగాణలోని 7 మండలాలు ఆంధ్రాలో కలపడం జరిగింది. వీటి విషయము ఫస్ట్ వీటి సంగతి ఏందో చెప్పి తర్వాత మీరు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అయితే హరీష్ రావు గారు, మీరు 2014లో 7 మండలాలు ఆంధ్రాలో కలుపుతప్పుడు మీరే మీ మామగారేనండి ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి, ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఏం చేసిరంటే, మీరు మీ హయాంలోనే 7 మండలాలు డివైడ్ అయినాయి, ఆంధ్రాలో కలపడం జరిగింది. మరి మీరు అప్పుడు మీ చేతులారా మీరు 7 మండలాలు వాళ్ళకిచ్చి ఇప్పుడు ఏదో కాంగ్రెస్ మీద నిందలేయడం ఏంటంటే, మీరు తప్పు చేస్తే ఆ తప్పును మీ మీద ఎక్కడో మీరు తప్పు చేసినారని జనాలు నమ్ముతారేమని చెప్పేసి ఆ తప్పును ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మీద వేయడం ఏంటండి? ఆ రోజు జరిగింది, మీరు ఆంధ్రాలో ఉన్న టీడీపీ గవర్నమెంటు, కేంద్రంలో ఉన్న బీజేపీ, మీ ముగ్గురు సమక్షంలో 7 మండలాలు ఆంధ్రాలో కలపడం జరిగింది. మీరు ఎంత కొట్లాడిరు? కేంద్రంతో ఏ పార్టీ కొట్లాడిరు? ఆంధ్ర గవర్నమెంట్ తోటి ఏ పార్టీ కొట్లాడిరు? ఏమి కొట్లాడకుండానే ఒకనాడు మీ ఎంపీలు ఎప్పుడన్నా కేంద్రంలో ఢిల్లీలో వెళ్ళి ఎప్పుడన్నా ధర్నా చేసిరండి 7 మండలాల కోసం? సరే, ఆ 5 ఏళ్ళు టీడీపీ గవర్నమెంట్ పోయినాక కూడా మళ్ళీ నెక్స్ట్ మీ ఫేవర్ హీరో మీకు మీరు మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అల్లుకొని పుల్లుకొని తిరిగిరు. మరి అప్పుడేమైందండి? అప్పుడు 7 మండలాలు అడగాలని గుర్తుకు రాలేదా? 10 ఏళ్ళు సిగ్గు లేకుండా అధికారంలో ఉండి పనిచేసి 7 మండలాలు తెచ్చుకోసేత కాలేదు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏదో ఈ ఇరువురు కొత్త ముఖ్యమంత్రి, కొత్త గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత ఈ సమస్యలు ఇప్పుడైనా సామరస్యంగా పరిష్కరించుకుందాం అనే వేలో వెళ్తుంటే, మీరు దీన్ని మీది చేతగాని ప్రభుత్వం 10 ఏళ్ళు ఇప్పుడు చేద్దాం అనుకున్న వాళ్ళలో కూడా పుల్లలు పెట్టి కొత్త కొట్లాటను తేవడం అనేది పద్ధతి కాదండి. ఏం చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడుతారు, ఎలా చేస్తారు అనేది మీరు వేచి చూడాలి. వాళ్ళు కనీసం గెలిచి 1 సంవత్సరం కూడా నిండగాలేదు, మీకు ఏది చేత కాలేదండి. మీరు చేసిన ఉద్యోగాలు ఇవ్వలేదు, 1 ఉద్యోగం కూడా ఇవ్వకుండా అందరినీ నిరుద్యోగులను చేసిర్రు. రేషన్ కార్డులు సామాన్యులకు, అర్హులకు రేషన్ కార్డులు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు.
దళిత బంధు ఇచ్చిరండి, ఎంతమందికి ఇచ్చిరు? మీ పార్టీ వాళ్ళకి ఇచ్చిరు 10 లక్షలు. ఎవరు? మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, నా కార్యకర్తలు. మిగతా కార్యకర్తలు ఎవరు అనేది చూసుకొని మీ కార్యకర్తలకి మీ ఎమ్మెల్యేల చేతుల మీదకి ఇప్పించారు. అదొకటి. కాళేశ్వరం కట్టిరు, ఇప్పుడు ఏమైందండి? కాళేశ్వరం కరిగిపోయింది, కుంటుపడింది. ఇప్పుడు 7 మండలాలు ఏం చేసిరండి మీరు 2014లో? ఆంధ్రకు ఇచ్చేటట్టు కేంద్రంలో కొట్లాడలేదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కొట్లాడలేదు. కొట్లాడడం కాకుండా సామరస్యంగా మాట్లాడుకోవాలి, అది జరగలేదు. ఈ తప్పులన్నీ మీరు చేసి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మీద ఎత్తి చూపడం ఏంటండి? మీరు చాలా తప్పులు ఉన్నాయండి. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కూడా, ఏ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కూడా నడవదని చెప్పి, ఆ సందర్భంలో కొంతమందికి డబ్బులు లేక ఆరోగ్యశ్రీ విషయంలో చాలామంది ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ జరుగుతుందని వచ్చేసి డబ్బులు లేక ఆరోగ్యశ్రీ నడవక చాలామంది ట్రీట్మెంట్ సరిగా జరగక హాస్పిటల్లో జాయిన్ చేసుకోక, మాకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదండి ఆరోగ్యశ్రీ విషయంలో అని చెప్పేసి వాళ్ళు జాయిన్ చేసుకోకపోవడం వల్ల చాలామంది డబ్బులు లేక అవస్థలు పడి చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 10 లక్షలు ఆరోగ్యశ్రీ ఇస్తుంది. ఇప్పుడే కదండి వాళ్ళు వచ్చి 1 సంవత్సరం కాలేదు. కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఇంకేమవుతాయి అని చెప్పి 1 సంవత్సరం పాటు వెయిట్ చేయాలి. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు కలిసి ఏం మాట్లాడుతారు అనేది కూడా చూడండి. మీరు చెప్పిన ప్రస్తావన కూడా వస్తుందా రాదా? వస్తే ఏ విధంగా వస్తుంది, ఎందుకు రాదు? అందులో ఒకటి, మీరు విచిత్రంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, బాగుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మన రాష్ట్రంలో మంత్రి పదవులు 2 వచ్చినాయి తెలంగాణ బీజేపీ ఎంపీలకు. వారిని ఎందుకు అడగలేకపోతారండి మీరు? బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రికి చెప్పి మనకు 7 మండలాలు మనకు వచ్చే 7 మండలాలను తీసుకురండి అని ఎందుకు చెప్పలేకపోతారు? అంటే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేస్తే గవర్నమెంట్ జనాలంతా ఏకమయ్యి గవర్నమెంట్ మీద పడి గవర్నమెంట్ దింపేస్తే మేము అధికారంలో రావచ్చని లంగ ప్లాన్లు ఎందుకు వేస్తారండి మీరు? ప్రభుత్వము ఏర్పడ్డాక ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలి, కానీ విరోధిగా ఉండకండి. మీరు వారధిగా పనిచేయండి, సక్రమంగా పనిచేయండి. తప్పు జరిగితే వేలెత్తి చూపండి. మీరు చేసిన తప్పును కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేయడం ఏంటండి? ఈ విషయమై రేపు 6 తారీఖు జూలై 6, 2024 రోజున 2 రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు కూర్చొని చాలా విషయాల కోసం వారు కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోవడం కోసమే వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసిరు. దీనికోసం ప్రజాభవన్లో అధికారులు వారి ఇరువురు కలయిక కోసం ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మీరు దీన్ని స్వాగతించి ఏమన్నా మీరు చేసిన తప్పులు కాకుండా ఇప్పుడేమైనా కొత్తగా తప్పులు దొరికితే వేలే చూపించండి. అసలు వాస్తవంగా ఈ గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు చేసిన తప్పులను సరిచేయడమే సరిపోతుందండి. ఇంకా అది సంతోషించక ఇంకా కొత్త లేవనెత్తుతారు ఎందుకండి? ఇది సరైన పద్ధతి కాదండి. రేపు ఇరువురు వారు కూర్చున్న తర్వాత ఏం మాట్లాడతారు, ఏం చర్చిస్తారు అనేది ఆలోచన చేసిన తర్వాత ఏమైతే తప్పులు ఉంటాయో దాన్ని తప్పులు ఎత్తి చూపండి, అది బాగుంటుంది. కాబట్టి మీరు ఈ విషయంలో ఎక్కువ ఆర్గ్యుమెంట్లు ఎక్కువ చేయకుండా, దీన్ని మంచి విషయాన్ని కూడా జనాలకు తప్పుగా చూపించకుండా మీరు సక్రమంగా ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి ప్రజల తరపున మేము కోరడం జరుగుతుందండి. దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఏ గవర్నమెంట్ అయినా, ఏ కార్యకర్తలైనా, ఏ నాయకులైనా దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎవరు తప్పు చేసినా వేలెత్తి చూపించడం మంచి పద్ధతే, కానీ తప్పు జరగకముందుకే ఎవరో చేసిన తప్పును, టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పును వారే ఎదుటి వాళ్ళ మీద వేయడం కరెక్ట్ కాదని చెప్పడం నా ఉద్దేశం అండి. ఓకే, ఇంతటితో నేను చెప్పాలనుకున్న విషయం చెప్పేశానండి. మీ అందరికీ ధన్యవాదాలు.